ఈరోజు నేను టమాటో మీల్ మేకర్ లేకపోతే సోయా చంక్స్తో పలావ్ చేస్తున్నాను. దీనికి ముందుగా మనం కావలసిన వస్తువులు ఏంటో చూద్దాము. నేను 3 బిగ్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుని ఒక 20 మినిట్స్, ఎందుకంటే 10 మినిట్స్ అంటారు కానీ 20 మినిట్స్ నానితే చాలా తొందరగా అది బాయిల్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది పలావ్ అన్నది. సో అది బాగా కడిగేసేసి నీళ్లు పోసి నానబెట్టాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ బాస్మతి రైస్ని ఉడకబెట్టుకునే పని లేదు, హాట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసుకుంటే చాలు. అది ఆ హాట్ వాటర్ మనం తీసేసే టైంకి అది కరెక్ట్గా ఉడికిపోతుంది. సో అది వేసాను. దాంట్లో ఫ్లేవర్ కోసం ఇది దేశీ ఘీ. ఇది ఈ ఉడకబోతున్నటువంటి బాస్మతి రైస్లో ఇది మనం ఆయిల్ కానీ ఘీ కానీ వేస్తే దానా అంటారు. ఆ మెతుకులు ఏవైతే ఉంటాయో రైస్ మీరు వడకట్టేసిన తర్వాత ఆ నీళ్లు తీసేసిన తర్వాత ఒకదానికొకటి అంటుకోవు. అంటే పలావ్ చాలా హోటల్లో లాగా విడివిడిగా చాలా చూడటానికి కూడా అందంగా వస్తుంది. సో అందుకని ముందు కొద్దిగా ఘీ కూడా వాడాను. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో. ఆ తర్వాత ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఈ గరం మసాలా 1 pinch ఇందులో, జస్ట్ ఏ పించ్ అంతే. ఆ ఫ్లేవర్ కోసం మనం వాడతాము. సో అదే అటు అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. ఇంతలో పలావ్కి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము. ముందుగా మనము టమాటో సోయా అనుకున్నాం కాబట్టి మనకు 3 పెద్ద కప్పులకు ఆల్మోస్ట్ 6 పెద్ద టమాటోలు, ఎందుకంటే ఇది టమాటో రైస్ అనుకున్నాం కాబట్టి చిన్నగా కడిగి శుభ్రంగా కడిగేసేసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి 6 బిగ్ టొమాటోస్. ఆ తర్వాత 1 బిగ్ కప్ ఆఫ్ సోయా చంక్స్ లేదా మీల్ మేకర్. దీన్ని నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి పిండి వేసేసి పెట్టుకున్నాను. సో ఇది 1 కప్ ఆఫ్ సోయా చంక్స్, అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సే 100 grams ఆఫ్ సోయా చంక్స్. నెక్స్ట్ మనకి కావాల్సింది కట్ ఉల్లిపాయలు. ఇది 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను. ఆ తర్వాత కావలసిన వస్తువులు 2 టీ స్పూన్స్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, దేశీ ఘీ, ఇది చనా మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఆర్ క్యూమిన్ సీడ్స్, పుదీనా, కరివేపాకు, బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానం మనం చూద్దాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఘీ, 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ ఘీ. ఇది వేడైంది. మనం ఇలా పెట్టి చూస్తే మన చేతికి వెచ్చగా తగులుతూ ఉంటుంది అండ్ చిన్నగా ఇలాగా చేతికి కొద్దిగా ఆవిరిలాగా వస్తుంది. అప్పుడు కరెక్ట్గా హీట్ అయినట్టు. ఎక్కువ హీట్ అయిపోతే జీలకర్ర ఎప్పుడు కూడాను వంట చేసినప్పుడు మాడకూడదు. తక్కువ రోస్ట్ అవ్వకూడదు, ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మనం చేసే రోస్ట్ని బట్టి మనం చేసే వంట టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు సమంగా ఇది వేగింది, వేడైంది. సి ద మొమెంట్ ఐ పుట్ ఇట్ స్ప్లటరింగ్ మొదలైపోతుంది. అండ్ నా ఇందులో మీరు వెంటనే కరీపత్తా గివ్స్ a distinct flavor to the palav or biryani. And now 3/4 అంటే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 3/4 ఆఫ్ ఉల్లిపాయలు వేసేసాను ఇందులో. ఐ హ్యావ్ కెప్ట్ సమ్ అసైడ్. ఇది వేగుతూ ఉంటుంది. ఇంతలో లెట్ us see at the రైస్. మనం రైస్ వేడవటానికి పెట్టాము.
వాటర్ ఇంకా వేడి అవ్వలేదు. సీ హౌ ఇట్ ఈస్ బీయింగ్ కుక్డ్. లుక్ ఎట్ ద కలర్. ఇట్స్ కంప్లీట్గా వైట్ ఉండదు. ఇట్ టేక్స్ ఎ లైట్ బ్రౌనిష్ కలర్ విచ్ గివ్స్ ఎ డిస్టింక్ట్ కలర్ టు ది పలావ్. ఇది అవుతుంది. ఇది అవుతున్నప్పుడు మనం ఇటుపక్కన ఏ పలావ్కైనా కూడా ఫ్రైడ్ ఆనియన్ వేసామంటే ఇట్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ కలర్, టెక్స్చర్ అండ్ ఫ్లేవర్. ఇప్పుడు ఇందులో నేను ఉట్టి ఉల్లిపాయలు వేశాను. ఇలాగా కట్ చేసేసిన తర్వాత చేతులతో అన్నీ సపరేట్ చేసుకుంటాం, ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా థిన్. ఎందుకంటే ఉల్లిపాయలు కొన్ని సరిగ్గా వేగుతాయి, కొన్ని సరిగ్గా వేగవు. సో దిస్ ఈజ్ హౌ అన్నీ డివైడ్ చేసేసుకుని పెట్టుకున్నాము. ప్యాన్ వేడైపోయింది కింద. ఈ ప్యాన్లో మనము కొంచెం ఆయిల్, ఒక 1.5 teaspoons అంతా ఆయిల్ వేసేసి వీ కీప్ స్టరింగ్. ఇదేం లేదు, ఫ్రైడ్ ఆనియన్ చేస్తున్నాను నేను దీంతో, జస్ట్ గార్నిష్. ఇందులో వేరే ఏది వెయ్యము మనము. కొన్నిసార్లు టు మేక్ ద ప్రాసెస్ ఫాస్టర్ వీ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్. దీంతో ఏమవుతుందంటే తొందరగా కుక్ అవుతుంది, మంచి బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. ముందే మీరు ఇండివిజువల్గా విడగొట్టుకోకుండా వేశారంటే దిస్ ఈజ్ హౌ ఇట్ అపియర్స్. కొన్ని తొందరగా వేగిపోతాయి, విడిపోయినవి. విడపోయినవి ఇలా పచ్చి పచ్చిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఫస్ట్ వెన్ యు ఆర్ కుకింగ్ ఇట్, వన్ టిప్ ఈజ్ టు డివైడ్ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్. ఇండియన్ కుకింగ్లో ఎప్పుడు కూడాను మనం చాలా ఎక్స్టెన్సివ్గా హ్యాండ్స్ యూజ్ చేస్తాము. నేను ఇప్పటి వరకు ఇందులో జస్ట్ 2 teaspoons ఘీ మాత్రమే వేశాను. అందుకని ఆబ్వియస్గా మీకు తొందరగా నల్లగా అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ నల్లగా అవ్వదు. See, the moment you cook and reduce the flame, it will all be the same again. ఇలాగా కొంచెం పలావ్స్కి ఎప్పుడు కూడాను కొంచెం ట్రాన్స్లూసెంట్ అంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతే చాలు. ఉల్లిపాయ ఎక్కువ కుక్ అవసరం లేదు, ఎందుకంటే ఇటు పక్కన మనము ఈ ఉల్లిపాయని ఎక్కువగా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి. గార్నిషింగ్కి ఇది ఉంటుంది, ప్లస్ దిస్ విల్ గివ్ యూ అడిషనల్ కలర్ ఆల్సో పలావ్కి. See, look at the brown spots that are appearing on the pan also. And now కొంత కుక్ అయిపోయింది. దాంతోపాటు దీన్ని చాలా వెనక వేసాము, కానీ ఇది ఆల్రెడీ ట్రాన్స్లూసెంట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద మిల్క్ దట్ వీ హ్యావ్ యూజ్డ్. నౌ యూ రెడ్యూస్ ద ఫ్లేమ్ అండ్ యూ స్టార్ట్ కుకింగ్ ఇట్. ఇటు మన రైస్ ఉడుకుతుంది నెమ్మదిగా. ఇట్ హ్యాస్ కమ్ టు బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు ఇది వేగిన తర్వాత నౌ వన్ బిగ్, ఎందుకంటే మనం 3 cups వేసుకున్నాం కాబట్టి 1 big tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది వేసిన తర్వాత 1 small tip would be to use another small teaspoon of ghee in that so that it will not burn and it will cook. ఘీతో పాటు కలిసి కుక్ అయినది ఏదైనా కూడా ఇట్ విల్ బి వెరీ టేస్టీ. ఎక్కడైనా ఉల్లిపాయలు పొడుగు ముక్కలు అలాగా లావుగా ముక్కలు మిగిలిపోయి ఉంటే యూ కెన్ స్లిట్ ఇట్ విత్ యువర్ స్పాచులా. దిస్ ఈజ్ హౌ యూ కుక్. ఇందులో గార్నిషింగ్కి చివరికి మనం కొంత ఉంచుతాము. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ముందే వేసేసాము, కొన్ని లీవ్స్ ఆఫ్ పుదీనా. See, I'm increasing the flame just to bring out the flavors. అలాగా ఈవెన్ కుకింగ్ అయ్యేలాగా ఎన్ష్యూర్. మీరు ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ రెడ్యూస్ ద ఫ్లేమ్. దాంతో ఏమవుతుందంటే కింద అడుగంటకుండా లేకపోతే మాడకుండా అలా ఉంటుంది. ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు కైండ్లీ రెడ్యూస్ ద ఫ్లేమ్. ఒక 1 minute ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఐఎమ్ రెడ్యూసింగ్ ద ఫ్లేమ్. నౌ ఐఎమ్ నెక్స్ట్ యాడింగ్ ద రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3 big cups ఆఫ్ రైస్ మనం తీసుకున్నాం కాబట్టి దీనికి 1/2 teaspoon పసుపు అండ్ 2 teaspoons ఆఫ్
కారం. ఇది బాగా కారంగా ఉన్న కారం వాడుతున్నాను నేను కాబట్టి తక్కువ క్వాంటిటీ. 2 teaspoons అండ్ కొద్దిగా దాని మీద మెజర్ విల్ బికమ్ 1 tablespoon. అది వేసాను. అండ్ దెన్ గివ్ ఇట్ ఏ గుడ్ మిక్స్. అండ్ కీప్ స్టరింగ్ ది ఆనియన్స్. పక్కన మీరు ఏదైతే వేడి చేయడానికి పెట్టుకున్నారో ఆ ఆనియన్స్ని కలుపుతూ ఉండండి. ఇంత షార్ట్ పీరియడ్లోనే ఒక బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. చాలా తక్కువ ఆయిల్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫ్రైడ్ ఆనియన్ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఇది వేసేసిన తర్వాత అండ్ నౌ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వుడ్ బి సాల్ట్. సాల్ట్ నేను ఇందాక చెప్పాను, ఎప్పుడు కూడాను ఎన్ని కప్స్ రైస్ తీసుకుంటే అన్ని టీస్పూన్స్ ఆఫ్ సాల్ట్, తలా కొట్టి అంటారు, అలా వేశారంటే అది మీరు కళ్ళు మూసుకుని అంటారు కదా, అలాగా ఉప్పు సరిపోతుంది. ఈ మెజర్ మీకు ఎవరో చెప్పరు, తగినంత అని చెప్పి చెప్తారు. 1, దిస్ ఈజ్ అనదర్ అండ్ దిస్ ఈజ్ ది ఫైనల్. ఇంతే. దీని మీద కొద్దిగా మిగిలింది, ఇది దట్ డిపెండ్స్. మీరు ఎక్కువ కనుక ఉప్పు తినేవారైతే ఆ కొద్దిగా వాడచ్చు, లేకపోతే నేను తిన్నాను కాబట్టి నేను వాడట్లేదు. సో 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 హీప్డ్ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఏ వంటకైనా ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పప్పు ఎంత తీసుకుంటే అంత ఉప్పు, రైస్ ఎంత తీసుకుంటే అంత ఉప్పు. ఇది మీకు ఒక కొండ గుర్తుగా ఏ వంటకైనా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నౌ యూ విల్ యాడ్ ద సోయా చంక్స్. మీల్ మేకర్ చంక్స్ యాడ్ చేశాను. ఇది ముందు ఎందుకు యాడ్ చేస్తామంటే దీనికి ఏ టేస్ట్ ఉండదు, అందుకోసమనే మనం ముందు యాడ్ చేసేసుకుని ఇందులో రిక్వైర్డ్ టొమాటో, వాటర్ అన్నీ వేసేస్తే ఇవి మొత్తంగా పన్నీర్ లాగా మొత్తం మసాలాస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. లేకపోతే మీరు బోన్ చేస్తున్నప్పుడు ఇవి చప్పగా తగులుతూ ఉంటాయి, అంటే ఉప్పు తగ్గినట్టుగాను టేస్ట్ లేనట్టుగాను అనిపిస్తూ ఉంటుంది. సో ఇది వేసి గివ్ ఇట్ ఎ గుడ్ స్టర్, increase the flame and now add the final masalas. A big heaped teaspoon of chana masala. ఇది చనా మసాలా. హీప్డ్ టీ స్పూన్ వేయండి. నేను గరం మసాలా ఇప్పుడే వాడలేదు. అండ్ సాల్ట్ వేసాం కాబట్టి నౌ ది కట్ టొమాటోస్, హోల్ ఆఫ్ ది టొమాటోస్. ఈ పలావ్ చేయడంలో కూడా 2 ways ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే రైస్ కూడా ఫ్రై చేస్తారు దీంతో పాటే. కొంతమంది ఎలాగంటే ఇలాగా రైస్ కుక్ చేసేసి వేస్తారు. నౌ ది రైస్ ఈజ్ థరల్లీ కుక్డ్. I'll show you. ఇదే స్పూనే యూస్ చేస్తున్నాను. డజంట్ మ్యాటర్ బికాస్ లుక్ ఎట్ ద రైస్. ఖిలే ఖిలే అంటారు కదా, అలాగా పొడి పొడిగా. లుక్ ఎట్ ద రైస్ అండ్ నౌ వి విల్ స్టాప్. ఫ్లేమ్ తగ్గించేసి తీసేస్తున్నాను. ఫ్లేమ్ కంప్లీట్గా తీసేసి దీనిలో నుంచి వాటర్ అంతా కూడా ఒక కొలాండర్లో వేసుకుని నీట్గా వాటర్ అంతా కూడా తీసేసుకుంటాము. టు స్టాప్ ఫర్దర్ కుకింగ్ మనం వాటర్, చల్లని వాటర్తో ఒక్కసారి we will rinse. ఎందుకంటే టమాటోలో తడి ఉంటుంది, ప్లస్ ఇలా రిన్స్ చేయడం మూలంగా రైస్లోని స్టార్చ్ అంతా కూడా పోతుంది. అలా పుట్ ఇట్ ఆన్ దిస్.
ఆనియన్స్ లో ఫ్లేమ్ మీద వేగుతున్నాయి కాబట్టి యు ఆర్ గెటింగ్ ఏ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్, నాట్ ద బర్న్ట్ కలర్. అండ్ మీరు చూస్తున్నారు మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం ఇందులో కాబట్టి టొమాటోస్ వాటర్ వదులుతున్నాయి. సి, తడి తడిగా ఉంది. మనం ఇందాక టొమాటోస్ వేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్ డ్రై, బట్ ఈ తడి చాలదు. రైస్ మనం 3/4 కుక్ చేసుకున్నాము. కంప్లీట్గా కుక్ అవ్వటానికి ఇది చాలదు కాబట్టి వాటర్ వాడకుండా దే యూజ్ మిల్క్. ఇది ఒక 1/2 కప్ మిల్క్ మూలంగా ఏమవుతుందంటే మనం చాలా తక్కువ ఆయిల్ కానీ ఘీ కానీ వాడాము. దిస్ గివ్స్ అవుట్ ఏ నైస్ టేస్ట్, ఒక క్రీమీ టేస్ట్ వస్తుంది దీనికి. కారం కొద్దిగా తగ్గింది దీనిలోకి. సో వీ విల్ యాడ్ సమ్ మోర్. వీ విల్ యాడ్ 1 more teaspoon. యు నౌ గెట్ ది కలర్. ఈ టొమాటో కూడా కొద్దిగా మషీగా అవుతే చాలు, కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ షుడ్ కుక్ అలాంగ్ విత్ ది రైస్. కొంతమంది. అండ్ నౌ ఫైనల్లీ ద గరం మసాలా. ఒక 1.5 teaspoons ఆఫ్ గరం మసాలా అండ్ 2 green chilies ఫర్ కలర్. అది ఏమాత్రం టేస్ట్ అవసరం లేదు దానికి, జస్ట్ కలర్ ఉంటే చాలు. అండ్ యూ సీ హౌ ది ఆనియన్స్ ఆర్ కుకింగ్ ఫాస్టర్ నౌ. చాలా లో ఫ్లేమ్ మీద పెట్టాను, బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే హ్యావ్ స్టార్టెడ్ కుకింగ్ ఈవెన్లీ, ఈవెన్ డార్క్ బ్రౌన్. ది రైస్ కొలాండర్లో వేసి చూసారా, నాట్ 1 drop ఆఫ్ వాటర్ ఉండొద్దు. సో this is how you add the rice, not the whole rice at a time. See, you can see water underneath. See, tomato juice kada. I have not added any water to this. The remaining rice and some coriander, some pudina. And now the final ingredient is two teaspoons of ghee. I am covering it, reducing the flame. దంపే అంటారు. ఆ దమ్ మీద దాన్ని మనం, దమ్ అంటే ఇంకొక పెనం పెట్టి దానిలో నీళ్లు పోసి దానిపైన కొంతమంది పెడతారు. ఇలాగ మనం ఫ్లేమ్ రెడ్యూస్ చేసేసి పెట్టినా కూడా పర్పస్ ఏంటి అంటే ఆ ఉన్న లిక్విడ్ కింద ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఆవిరిగా మారి మొత్తం అంతా కూడాను నీట్గా కుక్ అవుతుంది. వేరస్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే లేయర్డ్ బిర్యానీ అపియరెన్స్ ఉంటుంది. దీనికి లేయర్డ్ బిర్యానీ అపియరెన్స్ ఉంటుంది. అంటే కొంత వైట్ రైస్, కొంత కలర్డ్ రైస్, కొంత టొమాటో అండ్ సోయా చంక్స్. సో చూడ్డానికి మీరు వడ్డించుకున్నప్పుడు ఇట్ విల్ లుక్ లైక్ లేయర్డ్ బిర్యానీ. ఇటువైపు సి, అవర్ ప్యాజ్ ఈజ్ రెడీ నౌ. యూ కెన్ కుక్ ఇట్ మోర్, బట్ ఐ ప్రిఫర్ ఓన్లీ దిస్ కలర్. దీన్ని ఇంకా కొంచెం మనం డార్క్ చేయొచ్చు. ఐ విల్ షో యూ హౌ. ఐ హ్యావ్ ఇంక్రీజ్ ద ఫ్లేమ్. సో మనం ఎక్కువ ఆయిల్, షుగర్ ఏది వాడకుండా ఇందులో జస్ట్ మిల్క్తో వీఆర్ గివింగ్ దిస్ టెక్స్చర్ అండ్ టేస్ట్. కొంత స్వీట్నెస్ కూడా వస్తుంది మిల్క్ వేయడం మూలంగా. ఉల్లిపాయలో స్వచ్ఛందంగా కొంత తీపి ఉంటుంది. ఎస్పెషల్లీ పింక్ ఆనియన్స్లో మనకి స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. సో ఆ స్వీట్నెస్కి ఈ మిల్క్లో ఉన్నటువంటి స్వీట్నెస్ జతపడి దానికి మనం ఇప్పుడు గార్నిష్ కోసం ఏదైతే వేస్తున్నామో ఆ పుదీనా అండ్ a big spoon కొత్తిమీర, గ్రీన్ కొరియాండర్ అండ్
స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. దట్స్ ఇట్. సో యూ గార్నిష్ యువర్ పలావ్ విత్ దిస్. దీనిలో కొంతమంది కొంత గ్రేటెడ్ క్యారెట్ అంటే టు గివ్ ఇట్ మోర్ కలర్, కానీ ఆల్రెడీ మనకి పలావ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి దిస్ షుడ్ బి వైట్ అండ్ గ్రీన్. అప్పుడు అది కాంపన్సేట్ అవుతుంది రెండు కూడా. దీనికి మీరు అడిషనల్గా ఇంకేమైనా యాడ్ చేశారు అంటే జీరా రైస్ లాంటి వాటికి బాగుంటాయి, కానీ బట్ ఇలాంటి పలావులకి కలర్డ్ రైస్కి బాగుండదు. సో నౌ we will check the rice. See, now I am picking the rice. No water at all. Look at the moisture. The aroma. See, and even the soya chunks are absolutely moist, juicy. When you serve like this, like I told indaka నేను చెప్పాను, కొంత వైట్ రైస్ కొంత కలర్డ్ రైస్, it will all look like a layered biryani. See, look at the moisture. See, and you can observe that there is no juice at all. Everything is absorbed completely. So this will hardly take 5 to 10 minutes to cook. This is directly from my kitchen. So this would look like this. The rice is slightly white here and it is red here and it has reddish onions here. So the layered biryani effect ఏదైతే నేను చెప్తున్నానో తీసి చూపిస్తాను. This is how it looks with the beautiful brown onions on the side which are hanging.